రాంబాబు, ఎన్నాళ్ళు ఇలా అడ్డమైన కొట్లాటల్లో తిరుగుతావు? ఈ గొడవలన్నీ వదిలే బాబు, నీకు మంచి భవిష్యత్తు ఉంది. భవిష్యత్? భారతదేశానికి భవిష్యత్ కనబడటం లేదు. నాలాంటి బాడ్కోకి భవిష్యత్ ఎక్కడ తాత? అయినా తాడు బొంగరం వేలికి ఉంగరం లేనండి. నాకు భవిష్యత్తు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చూడు, స్వాతంత్ర పోరాటం జరిగే రోజుల్లో నీకు లాఠీ దెబ్బ దగ్గర రక్తం వస్తే ఆ రక్తం పక్కవాడి చొక్కా మీద చిందితే వాడు గొప్ప స్వాతంత్ర యోధుడైపోయి మంత్రి అయ్యాడన్నావా లేదా? అన్నాను బాబు. వాడి వారసుడు కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నాడన్నావా లేదా? అన్నాను. అంటే అర్థం ఏమిటో తెలుసా? పదవిలో ఉన్న మనుషులు బాగుపడతారు తప్ప ఈ దేశం బాగుపడదు అని. అబ్బా, కోడి చస్తేనే ఎంత రుచిగా ఉందే, బతికితే ఎంత రుచిగా ఉండేదో. కోడి కూర తినాలన్నా, కూర మీసం దువ్వాలన్నా ఈ రాంబాబే చెయ్యాలి. ముసలోడ మజ్జిగలో ఉప్పేసుకుని ఊరగాయ ముక్కేసుకుని తిను. మస్తానమ్మా, మరి నేను వస్తానమ్మా. పోదు నష్టపోడా, ఈడి కట్లో కొక్కేసుకెళ్ళా. ఈడు ఎప్పుడు పోతాడో, ఈ పేట ఎప్పుడు బాగుపడుద్దో. పోనీలే కర్మ. పగుడుమూర్తి, కాఫీలో ఏమొచ్చిందేమిటి? నువ్వు ఇచ్చే 70 పైసలకి ఈ గాకి ఏనుగు వస్తుందంటే ఎడం చేత్తో తీసేసి కుడి చేత్తో తాగవయ్యా. ఏమిటి? కుడి చేత్తో తీసి ఎడం చేత్తో తాగాల? నేను డబ్బులు ఏం కోపం వేయండావు, తాగండి, తర్వాత పాలిస్తా. ఇస్తావా? పట్రా పట్రా. వస్త్రం, సరుకు మీద వస్త్రం వేస్తాను, సమయం వచ్చినప్పుడు వేస్తాను. ఏం కావాలా నీకు? పూ ఏంట్రా? అందులోంచి కింద దిగవా నువ్వు? ఏం కావాలి నీకు? పూరియా? పూరి కొంచెం తిప్పలయ్యి. పూరి పూరి ఇచ్చారు కదా, ఇంకా పూ అంటా? పూ ఏంటయ్యా? ఆహా, అన్ని పూ సంబంధించినవే అడుగుతావన్నమాట. ఒరే కోటిగా, ఓ బకెట్ పులుసు తీసుకొచ్చి పడారా, నంచుకొని తింటాడు. గొప్ప బేరం దొరికిందా? నమ్మడది ఎంత ఊరే? వాడికే ఊరి పేరు అడుగుతావు? వాడికి అన్ని పూతో సంబంధించినవి వస్తాయి. ఏ ఊరు బాబు? పుంగనూరా? పులివెందల? అన్నారంటే పుత్తూరు పోయి కట్లు కట్టేసుకుంటావు. తినదాలే పూలోంచి పోలోకి వచ్చావా? నీకు దండవరా బాబు. ఇట్లాంటి వాళ్ళు నలుగురు తగిలితే చాలు, పొట్టు కట్టేసుకొని చిడతలు తీసుకొని భజన చేసుకోవాలి. ఎంత ఇవిడ కోపం? కోప్పడికి ఏం చేయమంటావే? వచ్చిన ప్రతి వాడిని కాచుకోలేక తెస్తున్నాను. పాలకుట్టి, మన పెళ్లి ఎన్నాళ్ళు పేరు పెడతావు? నా మీద దయలేదా? దయ ఉండు, దాక్షిణ్యం ఉండు, ప్రీతి ఉండు, எல்லாத்துக்கும் ஒரு டைம் உண்டு. నా నెత్తి మీద పెద్ద గుండు ఉండు. ఉలమ్మి తిక్కరేగిందా, ఉలంతా తిమ్మిరెక్కిందా. ఆ పాట పడబాక, ఎన్టీఆర్ తెలిస్తే కోర్టుకెళ్తాడు. ఇన్నేళ్లుగా చూస్తున్నాను, ఈ వీధిలో ప్రతి ఇంటికి ప్రతి లోఫర్కి ఉత్తరాలు ఇస్తున్నావు. ఒక్కసారైనా పోనీలే మన రాంబాబుని ఒక్క కార్డు ముఖ్యంగా నాకు ఇచ్చావరా? మీకొస్తేనే కష్టాలు ఇవ్వడానికి. రాకపోతే నువ్వే రాసి నాకు ఇచ్చు కదిపే. కనీసం ఒక్క మనేడ్ర తెచ్చి, ఇదిగో రాంబాబు, ఈ 200 ఎదురింటి వాళ్ళకి వచ్చాయి, ఈసారికి నువ్వు తీసుకో అని అన్నావా? ఆ మాత్రం దయలేని వాడివి నువ్వేం పోస్ట్ మానేవరా? అవును, నీ జీతం ఎంత? 350 రూపాయలు 30 సార్. ఆ 75 పైసలతో ఒక ఉత్తరం కొని నాకు రాసిపట్టి. నేనా? రాయలేవా? పోనీ 350 నాకు మనేడ్ర చెయ్యి. ఏమిటి సార్ ఏడిపిస్తారు? పోస్ట్ డబ్బా మొఖం వేసుకుని నువ్వు నీ సైకిల్ లేవరా? ఈబే అలా బజార్ వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నోరు మూసుకుని ఇంటికి కవరిస్తూ ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ముందు తిరుగుతుందేమిటి? చక్రం ముందు తిరగకుండా వెనక్కి తిరుగుతున్నా. నీ లెవలేంటి, ఆ పిల్ల లెవలేంటి? దానికి మన సంగతి తెలియనట్టుగా ఉంది, వెళ్ళి చెప్పు. మన జోలికి వస్తే ఇస్తా, ఇస్తే కోస్తా, కూస్తే దాని చిక్కం చెట్ల కొడతా అని చెప్పు. అలాగే గురు, నువ్వు వెళ్ళు, నేను చెప్తాగా. వెళ్ళు గురు, వెళ్ళు. కాళ్ళు చేత్తో తిరగాలని లేదా? మా గురుగారి జోలికి వస్తే ఇస్తాడు, ఇస్తే కూస్తాడు, కూస్తే నిలువున కోస్తాడు. కోస్తే కోసాడు గాని ఈ ఊర్లో అందరూ అతన్ని చూసి భయపడతారు. నీకు భయం లేదా? భయమా? ఎందుకు లేదు? గతి లేక వాడితో తిరుగుతున్నా. తాగొచ్చినప్పుడు
వాడి కోపం వచ్చిందనుకో ఎవరు దొరకపోతే నన్ను పిలిచి చావడతాడు. డబ్బు చేతికి వచ్చిందనుకో అప్పుడు కూడా నన్ను పిలిచిస్తాడు. తిక్క వెదవా. ఏమిటి ఆయన ఎదురుగా ఉన్నప్పుడు గురువు అన్నా, ఆయన వెళ్ళగానే తిక్క వెధవ అంటున్నా? మనిషి వాడు. ఈ ప్రపంచంలో వాడి కన్నా నీచుడు లేనే లేడు. ఈ మాట నేనన్నానని వాడితో అనద్దు. ఇద్దరిని కలిపి తంతాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. యా యా. శని అబ్బా ఏమిటి? అందుకే కదా నిన్ను బర్రె అనేది. నా బర్రె మీ ఓనర్కి పాలు పోసి నా ముఖం మీద వచ్చి పోస్తావా? నీ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకుంటా, నీ కొమ్ములు నరికి అమ్ముకు తింటా. నీ అబ్బ ఏయ్, ఇంకా అలాగే నిలబడి నా ముందు డాన్స్ చేసావంటే పేగులు తెచ్చి పిడలు వాయిస్తాను. నీ ఎవరు ముగ్గేశారు? చిల్లు చిల్లు ముగ్గు, చిక్కు చిక్కు ముగ్గు. అయ్యో ఏంటి గురువా బంగారం లాగా పిల్లలు ముగ్గు తక్కేసా? ఏయ్, ఈ ముగ్గును ఈ ముగ్గేసిన ఆ పిల్ల చెయ్యిని కసకస తొక్కేస్తాను. ఏయ్, ఈ రోజు నుంచి ఈ వీధిలో నన్ను అడగకుండా ఎవరు ముగ్గేయకూడదు, కళ్ళాపు చల్లకూడదు, పాలు పిండకూడదు, పాత్రలు కడగకూడదు, గేదె హుచ్చు కూడా పోయకూడదు. ఏయ్, నీకు వేరుగా చెప్పారా? పడుచు పిల్ల ఇలాంటి లవ్ మార్క్ ముగ్గేసిందంటే ఆ పిల్ల నీకు లైన్ వేస్తోంది. తిక్క తిగ్గా ఉందా? దాని లైన్ దాంది, మన లైన్ మంది. మన లైన్ కదా లైన్ వేస్తే దాని లైన్ కొక్కి వేసి చిక్కం చిట్ల కొడతాను చెప్పు. బంగారు తల్లి బిస్కెట్లు తీసుకొచ్చాగా. రండి అత్తయ్య. ప్రయాణం బాగా జరిగింది అత్తయ్య గారు? దేవుడి దయ వల్ల బాగా జరిగిందమ్మా. అందులో షిరిడి సాయిబాబా ప్రసాదం ఉంది, అందరికీ పంచు. ఎరా డోర్ కట్టలు కట్టున్నా ఇల్లు ఎవరికన్నా అద్దెకిచ్చావా? ఎవరో జానకట, నీకు తెలిసి చెప్తే ఇచ్చాం. జానకి నువ్వా? ఓం జగద్గురవే హే కామితార్థప్రదాయ సర్వజన శ్రేష్ఠ మనోభీష్ట ఫలప్రదాయ సకల సద్గుణ తేజో విరాజిత భాస్కరాయ నమో నమామి శ్రీ షిరిడి సాయినాథాయ నమః. చరణాల ప్రణమిల్లి శరణమ్ము కోరితిని ఈప్సితార్థము తీర్చవయ్యా. అభయము శుభముల సకల సౌభాగ్యముల కరుణించి కాపాడవయ్యా. బాయ్. ఏమ్మా ఇంద్ర, తల్లిదండ్రి లేనిదానివి కదా అని నా ఇంట్లో గది అద్దెకిచ్చాను. నాతో పాటు సాయిబాబా గుడికి బయలుదేరిన దానివి ఎక్కడికెళ్ళావు? చెప్పమ్మా. కోటగిరి గారి అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నాం. అతను రమ్మంటే. ఇంత రాత్రి దాకా నువ్వు అతని దగ్గర ఉన్నావంటే ఎంత దూరం వెళ్ళుంటావో నాకు అర్థమైంది. చూడమ్మా, పేదింటి పిల్లల్ని పెద్దింటి బిడ్డలు ప్రేమించేది డబ్బు కోసం మాత్రం కాదు, శరీరం కోసం. వెంటనే నిన్ను పెళ్లి చేసుకోమని నిలదీసి అడుగు, అతని నిజ స్వరూపం నీకే తెలుస్తుంది. ముసలమ్మ చెప్పింది కరెక్ట్ ఇందిరా. నీ రంగు నాకు నచ్చింది, నీ ఏజ్ నాకు క్రేజ్ ఇచ్చింది. ఫినిష్. ఇదిగో శుభలేఖ, రేపే నా పెళ్లి. బాయ్. నాన్న ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? మన ఇన్స్టిట్యూట్ లో టైప్ నేర్చుకునే ఇందిర ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందట. ఇందిర కడుపుతో ఉందట. కిషోర్ ఆ అమ్మాయిని కాదని వేరే అమ్మాయిని రేపు పెళ్లి చేసుకోబోతున్నాడు. నన్ను క్షమించు జానకి. కిషోర్ని నమ్మద్దని ఎన్నిసార్లు నువ్వు అంటే చెప్పినా మీ మాట కాదన్నాను.
ఇప్పుడు ఈ అవమానం భరించడం కన్నా చావడమే మేలు. అదే పొరపాటిందిరా. ఆడపిల్లలో బానిసత్వం పోతే గాని మగవాడిలో దౌర్జన్యం భయపడదు. ఆపండి. ఎవరు నువ్వు? ఏ ధైర్యంతో నా కొడుకు పెళ్లి ఆప్ చేయమంటావు? ఈ అమాయకురాల్ని పెళ్లి చేసుకుంటానని నీ కొడుకు నమ్మించి ఈ అమ్మాయిని గర్భవతిని చేసి ఆ జన్మ బ్రహ్మచారిలా ఈ రోజు పెళ్లి పెట్ల మీద కూర్చున్నాడు. చూడండి కోటగిరి గారు, మీ వాడు చేసిన మోసానికి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయింది. దానికి కారణం మీ వాడేనని తెలిసే సాక్ష్యాలన్నీ మేము రికార్డ్ చేశాం. మరైతే ఆలస్యం దేనికి? ఏ ధర్మం తప్పినా వృత్తి ధర్మం తప్పకూడదు.